పద్మపురాణాంతర్గత శ్రీ మాఘమాహాత్మ్యం 17వ భాగం 5/2/26 క్షిప్రం నరకం వ్యాధి సజరాజాన సంశయ సత్యం పురుష శార్దూలా మార్గస్వ విషయం సుఖం దుష్కృతం యత్ర పశ్చేదాత్ తత్ర యత్నం సమాచర ఏవంతే ధర్మవృద్ధిశ్చ నృణాం చాయుష్యవర్ధనం భవిష్యతి నరవ్యాఘ్ర బాలశ్చాయం హి జీవతి నారద తు తద్వాక్యం శ్రుత్వా అమృతమయం తదా ప్రహర్షమతులం లేభే లక్ష్మణం చేదమబ్రవీత్ బాలస్య తు శరీరం తు తైలద్రోణ్యాం నిధాయ చ ధానక్షీయతే బాల తదా సౌమ్య విధీయతం ఏవం సందిశ్య కాకుత్సో లక్ష్మణం శుభలక్షణం మనసా పుష్పకం ధ్యాయ యదా గచ్చేతి మహాయశ ఆయగామ మహాముహూర్తేన సమీపం రాఘవస్య తత్ అభివాజ్య మునిం తాస్తు విమానం స్వజ్జరోగద ధనుగృహీత్వా తూణీరే ఖడ్గం చ రుచిరప్రవం ప్రాయాప్రచీచీమమలాం విచిన్వంచ సమంతదః ఉత్తరాం అగమచ్చేవాన్ దిశం హిమవదావృతాం అపశ్యమాన తత్రాపి పల్వరీయోపి చ దుష్కృతం పూర్వామపి దిశం సర్వా అసౌ పశ్య నరాధిప ప్రవిశుద్ధ సమాచార మాదర్శతల నిర్మల దక్షిణాం దిశమాక్రమ్య తతో రాజర్షినందర సశైరశోత్తరే పార్శ్వే దదర్శ సుమహత్తర తస్మిన్ సరసి పశ్చప్యంతం తాపసం సుమహత్తవ దదర్శ రాఘవ శ్రీమాన్ లంబమానమధోముఖం రాఘవస్తముపాగమ్య తప్యంతం చపవుత్తమం ఉవాచ తతో వాక్యం ధర్మస్త్వమసి సువ్రత బ్రహ్మణో వాసి భద్రంతే క్షత్రియో వాసి దుర్జయ వైశ్యో వా యది వా శూద్ర సత్యమేవ బ్రవీహి మే కౌతూహలాస్త్వాం పృచ్ఛామి రామో దశరథర్యకం తస్య తద్వచనం శ్రుత్వా రామస్యాక్లిష్టకర్మణః అవాక్షరాస్తథా భూత్వా వాక్యమేతదువావచః శూద్రం మాం విద్ధి కాకుత్స శంభూకం నామనామతః దేవత్వం ప్రార్థయే రామ సశరీరో మహాయశ వదత్తస్య శూద్రస్య ఖడ్గం తు రుచిరప్రభం వికృష్య కోశాత్ విమలం శిరచ్ఛేద రాఘవ తస్మిన్ శూద్రే హతే దేవ సాంద్రానాగ్ని పురోగమా సాధు సాధ్వితి కాకుత్సం ప్రశంసు ముహుర్ముహు సుప్రీతాచ్చావదన్ దేవ రామం సత్యపరాక్రమం స్వరకార్యమిదం సౌమ్య సుకృతం తే మహామతి గృహాణత్వం వరం రామ యత్వమిచ్చ సారిందవాన్. దేవానాం భాషితం శ్రుత్వా రాఘవ సమాహిత ఉవాచ ప్రాంజలిర్వాక్యం సహస్రక్ష పురోగమ యస్మిన్ ముహూర్తే కాకుత్సా శూద్రోయం వినిపాతిత తస్మిన్ ముహూర్తే విప్రోసౌ జీవేన సమయుజ్యత స్వస్తి ప్రాప్నుహి భద్రంతే సాధుం యస్యామహే వయం యచ్చుత్వా ప్రయుర్దేవ రామోసి పౌపురం యయు దృష్ట్వా ద్విజసుతం తత్ర లబ్ధ ప్రాణం విరామయం ప్రహర్షమతులం రేభే రానుజో రాఘవస్తదా సుహృష్టా సుఖై సుఖినోర్విప్రా ప్రశంసుశ్చ రాఘం అహో ధన్యోసి రాజేంద్ర యత్తే ధర్మమతిదృఢ ధర్మధే దుర్లభాన్ రుణ విశేషేణ మహీభృతం క్షత్రియోయ స్వధర్మేణ పృథ్వీమనుష్యాస్తి వై లభేతే సలోకే లభతే వీరో యః ప్రేచ్ఛత సద్గతిం బ్రహ్మణ్యస్యాస్తవిచ్ఛాపి శూరశ్చ రఘూద్వః అప్రమత్త సదా దక్షః పృథివీం పరిపాలయ
ఏవం ప్రార్థితో విప్రై రమో రాజ్యమపాలయత్ బాలేన తే న శిశునా బ్రహ్మణ స్వగృహం యయౌ వశిష్ఠః గతాపో ద్విజపుత్రస్య పునరాగమ మౌనం వయ ఉక్తం శృణు శ్వకృష్ణస్య గురుపుత్ర సమాగమం ఇది శ్రీ పద్మపురాణే మాఘమాత్మ్యే శ్రీరామాముకృత మృత బ్రాహ్మణపుత్ర జీవిత కథం నామ 12 అధ్యాయః. దేశంలో ఎక్కడో అపచారం జరిగింది గనక బ్రాహ్మణ బాలుడు చనిపోయాడు కనుక తాను పాలించే దేశంలో కాని పట్టణంలో ఎవడు ఏ పాపం చేసినా అది రాజుదే కానీ వేరే వాళ్ళది కనుక ఆ పాపం వల్ల పట్టణాన్ని పరిపాలించే రాజు శీఘ్రంగా నరకం పొందు. కాబట్టి నువ్వు ఇప్పుడు నీ దేశంలో ఏ చోట అలాంటి దోషం కలిగిందో దాన్ని చక్కగా వెతికించి తెలుసుకోవట ప్రయత్నం. అలా చేస్తే పుణ్యం పెరుగుతుంది, ప్రజలకు ఆయుస్సు పెరుగుతుంది, ఈ బాలుడు బతుకుతా అని అలా నారదుడు చెప్పిన తర్వాత అమృతం వంటి ఆ మాటలు చాలా సంతోషించి రాముడు లక్ష్మణుడు చూసి, లక్ష్మణ ఈ బాలుడి దేహం చెడకుండా ఉండేట్లు నూనెలో పెట్టి ఉంచండి అని లక్ష్మణుడికి ఆజ్ఞ వేసి తన మనసులో పుష్పక విమానాన్ని రావాలని తలుచుకొని అది రాగానే దాన్ని ఎక్కి ముహూర్త కాలంలో అది రాగానే రాముడు అందరికీ నమస్కరి ఎవరికి మునుల వాళ్ళ చేత సెలవు తీసుకొని పుష్పకంపై ధనుస్సును అంబుల పొదుల మౌపుల ధరించి తళతళలాడుతున్న పట్టాకత్తిని చేతపట్టుకొని పడమటి దిక్కు గురించి బయలుదేరా. ఆ దిక్కులో అన్ని వేళలా హిమవత్ పర్వతం చేత చుట్టుకోబడి ఉత్తరప దిక్కుకు మళ్ళ అందు కొంచెమైనా దోషం కనపడ తూర్పు దిక్కుకు పోయి అందులో కొంత వెదికి అక్కడ కూడా నిర్మలమై అద్దంలాగా అన్ని వృత్తాంతాలు కనపడుతుండగా దక్షిణ దిక్కు చేరి అక్కడ కొండల ఉత్తర పార్శ్వంలో ఒక పెద్ద సరస్సు చూసి దానిలో పాదాలు పైకెత్తుకొని తల కిందుగా వేలాడదీసి ఘోర తపస్సు చేస్తున్న ఒకడిని చూసి వాడి దగ్గరకి పోయి, ఓ పుణ్యాత్ముడా, నువ్వెవరు నాయనా? బ్రాహ్మణుడువా, క్షత్రియుడివా, వైశ్య, శూద్రుడువా? నాతో నిజం చెప్పు. నిన్ను చూస్తే మూర్తిమత్తమైన ధర్మవేత్తలాగా నీ వృత్తాంతం వినకోరి నిన్ను అడుగుతా. నేను దశరథ రాజుడి కొడుకైనటువంటి రాముడు. ఇలా ఇట్లా అడుగుతున్న రాముడి మాటలు దక్షిణపు దిక్కుకు తలమళ్ళి ఆ తపస్సు చేసేవాడు ఇలా, రాఘవ, నేను శూద్రుడు, నా పేరు శంభుకుడు. ఈ దేహంతోనే దేవత్వాన్ని కోరినట్టు తపస్సు చేస్తా. ఆ మాట వినగానే రాముడు తళతళ మెరుస్తున్న పట్టాకత్తిని వర నుండి దూసి శూద్రుడి తరస్సు సర్కున నరికి. అలా నరకబడిన శూద్రుడు చనిపోతుండగా ఇంద్రుడు మొదలైన దేవతలందరూ అగ్నిహోత్రుని ముందు పెట్టుకొని వచ్చి, రామచంద్ర బాబు, శభాష్ అని శ్లాఘిస్తూ సంతోషం. సాధు ప్రవృత్తి గల రాఘవ, ఇది దేవకార్యం, నీకు మేలై శత్రు సంహారం
అయి చేసేటువంటి రామ, నీకు కావలసిన వరం అడుగు ఇస్తామంటే రాఘవుడు ఆ దేవతల మాటలు నెమ్మదిగా చేతులు దేవేంద్రుడు మొదలైన వాళ్లతో ఇలా, నీకు నా మీద అనుగ్రహం కలిగితే ఆ బ్రాహ్మణ కుమార్ బతుకున్నట్లుగా వరం ఇవ్వండి. ఇదే నాకు ఇష్టమైన వరం అంటే దేవత ఎప్పుడు నీ చేత శూద్రుడు తరగబడ్డాడు అప్పుడే బ్రాహ్మణ కుమారుడు బతిక నీకు మేలు అవుతుంది అని చెప్పి వెళ్ళిపోయారు. రాముడు తన పట్టణానికి వెళ్ళి ప్రాణాలు వచ్చి ఏ రోగం లేకుండా బ్రాహ్మణ కుమారుడు ఉన్నవాణ్ణి చూసి తన తమ్ములను తాను మిక్కిలి సంతోషం పొందినవాడు. బ్రాహ్మణులంతా చాలా సంతోషించి, అవురా రాజశ్రేష్ఠ, నీ ధర్మబుద్ధి ఎంత గొప్పదయ్యా, మానవులకు ఇలాంటి ధర్మబుద్ధి కలగటం అనేది దుర్లభమైనది, అందులో రాజు కలగటం మరీ కష్టం. ఏ రాజు ధర్మం తప్పకుండా రాజ్యం వెళ్తాడు ఆ రాజు వీరుడు, మంచి కీర్తి సద్గతి పొందేవాడు. వేదాలలో చెప్పబడిన ధర్మాన్ని నడుపు వాడవైనడు, ధర్మశాస్త్రాలు బాగా ఎరిగినవాడు, సూర్యుడు పరాకు లేనివాడు, సమర్థుడవై భూమిని అని ఆ బ్రాహ్మణుడు పొగుడుతుండగా రాజ్యం ఏలాడు రాకు. బ్రాహ్మణుడు పసివాడైన కొడుకుని వెంట పెట్టుకుని తన ఇంటికి అని ఇలా వశిష్ఠుడు మృతి చెందినటువంటి బ్రాహ్మణ కుమారుడు యమలోకం నుండి మళ్ళా వచ్చిన కథ చెప్పి ఇక కృష్ణుడి గురువైన సాందీపుడి కొడుకు రాకను గురించి చెబుతా వినమన్నాడు దిలీప మహర్షి. ఇది 12వ అధ్యాయం పూర్తి 13లోకి వచ్చాము. అవంతిపురమిచ్చస్తి ద్విజబృంద సమాకులం నదీ నర సమాయుక్తం నానావృక్షోపశోభితం యోజనాయామవైస్తారం ధనధాన్య సమాకులం వేదశాస్త్రార్థతత్వజ్ఞై మహద్భిశ్చ విరాజితం తస్మిన్నే వపురేరణ్యే సాందీప ఇది విస్తృతః ప్రఖ్యాతగుణసంపన్న స్వాశ్రమాచారతత్పరः సర్వలక్షణసంపన్నో వేదాంగపాలः సత్యవాగనసూయశ్చ శౌచాదిగుణసంయుతः మితాశ్రీ మితదృష్టిశ్చ మితవాక్యో మితప్రభ జితేంద్రియో జితక్రోధ తపోధ్యయన తత్పరः దేవద్విజగురూణాంచ పూయకశ్చ దృఢవ్రతः స్థిరబుద్ధి స్థిరారంభ క్షాంతశాంతప్రసన్నది సర్వభూతహితైషై చ సర్వదోషవివర్జిత తస్మిన్నవంతి నగరి సకుటుంబో స్వచ్చిరం కాలేన తస్య సంజాతః పుత్రో వింశవర్ధనः కుమారస్తస్య మతిమాన్ చంద్రబింబసమద్యుతి లాలితో వృధే మాత్ర పితురానందవర్ధనः కృతోపనయన శోధ విద్యాంజగ్రాహ బాలక కదాచిన్మాఘమాసేతు ప్రభాతే పౌర్ణిమాతిథౌ సబ్రహ్మచారిభిः సార్ధం ప్రభాసేన్నాతుమభ్యగాత్ తత్రాచమ్య విధానేవ జలమధ్యే స్థితే జపత్ కృష్ణాచ్యుత నిమజ్జామి ప్రభాతేస్మిన్ సుబోధకి అనేన మాఘస్నానేన సుప్రీతో మాం సముద్ధర ఇచ్చుదీర్య జలే మగ్న సవయోభి సహైవతు తీరమారుహ స్యాత్వా ते सर्वे विप्रबालकाः सान्दीपस्य कुमारोऽयं न तदाग्निच्युमुच्यत सुहृदोऽस्य समागच्छ तयो पित्रोर्निवेदे कृष्णाच्युतनिमज्जामि प्रभाते सुबोधके अनेन माघस्नानेन प्रीतितो मां समुद्धर इत्युक्त्वा शतो मग्नो जलेन न पुरस्थितः इच्छाकन्दितमात्रेण तन्मातान्यपवद्भुभिः शनैरास्वाचिता तस्य माता बन्धुभिरुपस्थिता
సమపద్మవాదముద్దిశ్య పర్యధావత దుఃఖిత ముహురుత్పతితా వద్ధి సా సాధ్వి ముహుః పతిత విఫల ముహురాలీయ ते शोक मुहुः क्रोशति रोदति सा तीव्रसङ्कोकसङ्तप्ता विरलापाकुलेन्द्रिय सान्दीपनस्तु भगवान् अन्तःशोकं निगृह्य च तस्य मित्राणि चाहूय शुश्रावच वपुप्पन कथं कथनेनोक्तं तज्झचाञ्च पुनः पुनः दृष्टिकृष्णाच्युत निमज्जामि प्रभातेऽस्मिन् सुबोधके अनेन गमाघस्नानेन सुप्रीतो मां समुद्धर पज्य मे तत्फटन् सस्वा तपस्तच्चित्तो भवन्मणि श्लोकार्धौ न वृथा भूय कृष्णं एव सरक्षतु इति भार्यां समास्पास्य सुखेन व्यवसच्यरम् अध सूरसुतो राजन् पत्तयो समकार्यं पुरोधसा ब्राह्मणेन यथावद्धिजसत्कृतिं तेभ्यो दादक्षिणा गावो रुक्ममालालङ्कृतं सदा अलङ्कीकृतसम्भूज्य सवत्सा क्षौममादिनि या कृष्णरामजन्मक्षये मनोदत्ता महामति ताश्च परादादन्मुस्मृत्य कंसेना बहुधा पुरा ततश्च लब्ध संस्कारो द्विजत्वं परा प्राप्य सुव्रतौ गर्गाद्यदुकुलाचार्य गायत्री व्रतमातितौ प्रभवौ सर्वविद्यानां सर्वज्ञौ जगदीश्वरौ नान्यसिद्धामलज्ञानं ग्राहमानौ सरे नरेश्वरौ अधो गुरुकुलवासे वास इच्छन्तां वधिगं यग्मधु काश्यां सान्दीपनं नाम अवन्तीपुरवासिनं तमे वासाज्यतौ दान्तौ गुरुवृत्तिमनिन्दिता ग्राहयन्ता उपादा पादौ भक्ष्यादेव विभावतौ तयोद्विजवरस्तुष्ट शुद्धभावानुवृत्तिभिः प्रोवाच निखिलान्वेद साङ्गोपनिषदो गुरुः सरहस्या धनुर्वेदं धर्मं न्यायं यथा तदा दधाचान्वीक्ष्य किं विद्या राजनीतिं च तद्विधां सर्वं तदमरश्रेष्ठौ सर्वविद्या प्रवर्तकौ सत्कुरुन्निगतमात्रेण तं संजगृह नृपा अहोरात्रे चतुष्टुष्ट्या संयुतौ तावतीः कला गुरुदक्षिणमाचार्यं छन्दयामास नृपा द्विजन्तयोस्तं महिमानमद्भुतं समीक्ष्य राजन्नति मानुषीं मतिम् समन्तर्पत्या समहार्णवेमृतं बलं प्रभासे वलयां बभूव तदेज्यदारुह्य महारथौ रथं प्रभासमासाद्य दुरन्तविक्रमं विरामुपव्रज्य निषेधतु क्षीणं सिन्धुर्विदित्वार्हर्ह माहरमुत्तयोः तमा అంతవరకు చూసుకొని తర్వాత పదమూడవ అధ్యాయం. అవంతి అనే ఒక పట్టణం ఉంది. అందులో బ్రాహ్మణ సమూహాల చేత బాగా నిండి ఏళ్లతో పడమరగా పారేటువంటి ఏళ్లతో కూడి అనేక రకాల వృక్షాల చేత అందంగా ఉన్నది. అదే ఆమడ వెడల్పు పొడవు కలది ధనాలతో ధాన్యాలతో తొలతూగుతున్నది. వేదాల శాస్త్రాల అర్థం బాగా ఎరిగిన పెద్దల చేత వెలుగుతున్నది. అటువంటి ఆ పట్టణంలో సాందీపుడనే ఒక బ్రాహ్మణోత్తముడు. ఆయన పొగడదగిన మంచి గుణాలు కలవాడు. తాను అవలంబించేటువంటి గృహస్థాశ్రమాలు నడపదగిన ఆచార క్రమంగా నడుపుతూ అన్ని శుభలక్షణాలు కలిమి కలవ వేదాంగాలు
తుదముట్ట చదివినవాడు, నిజమే పలికేవాడు, అసూయ లేనివాడు, శుచిత్వం మొదలైన గుణాలతో కూడి ఉన్నవాడు, మితాహారం, మితమైన చూపు, మితమైన మాట, అమితమైన తేజస్సు ఉన్నవాడు, ఇంద్రియ నిగ్రహం చేసినవాడు, కోపాలు తాపాలు దూరం పెట్టుకున్నవాడు, వాటిని జయించినవాడు, తపస్సంలో వేదాన్ని చదువటంలో ఆసక్తుడైనవాడు, దేవతలకు బ్రాహ్మణులు గురువులను ముగ్గురిని పూజించేవాడు, దృఢమైన నియమాలున్నవాడు, నిలకడైన బుద్ధి ఉన్నవాడు, మానని ప్రయత్నం కలవాడు, ఓర్పు గలవాడు, నెమ్మది ఉన్నవాడు, తేట బుద్ధి కలవాడు, అన్ని ప్రాణుల మేలు కోరేవాడు, దోషాల చేత నిలవబడినవాడు, దోషాలు లేకుండా. అలా కుటుంబంతో ఆయన అవంతి పట్టణంలో చిరకాలం ఉన్నాడు. ఆ కాలంలో ఆయనకు వంశానికి బుద్ధి పొందించే బుద్ధిమంతుడు, చంద్రబింబం వంటి వెలుగున్నట్టు వాడు ఆయన కొడుకు ఒకడు పుట్టి, ఆ కొడుకు తల్లి లాలన చేసి పెంచగా తండ్రికి సంతోషం పెంచుతున్నవాడు పెరుగుతూ ఉపనయనం కాగా విద్యలన్నీ చదివాడు. అలాంటి బాలుడు ఒకనొక మాఘమాసంలో పున్నమి నాటి తెల్లవారుజాం తోటి బ్రహ్మచారులతో కలిసి ప్రభాస తీర్థంలో స్నానం చేయబోయి అందు ఆక్షేపణం చేసి శాస్త్రంలో చెప్పబడినట్టుగా నీటిని విడిచి కృష్ణ అచ్యుత ఇవాల్టి తెల్లవారి ఈ పుణ్యజనులో నదిలో స్నానం చేస్తున్నా. ఈ మాఘమాసం చేత స్నానం చేత నువ్వు సంతుష్టి చెందిన వాడవై నన్ను ఉద్ధరించు అని అర్థం గల మంత్రాలు చెప్పి తన చెలికాండ్రతో నీళ్లలో ముని ఆ తర్వాత బాలు అందరూ స్నానం చేసి గట్టెక సాందీపని కొడుకు మాత్రం మునిగి కనపడాల. ఈ సమాచారాన్ని వాడిని స్నేహితులైన చిన్నవాండ్రు వచ్చి తల్లిదండ్రులతో చెప్పి ఆ మాటలు విన్న మాత్రంతో ఆ బాలకుడి తల్లి ఒళ్ళు పడి నేల పడిపోయి అప్పుడు చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి ఉపచారాలు చేసి ఆమెను లేవనెత్తారు. అప్పుడు ఆమె కొడుకును తలచుకొని మాటి మాటికి పడుతూ లేస్తూ ప్రభాస తీర్థం చూసి పరిగెత్తుతూ పరవశత్వం పొందుతూ శోకంలో మునిగి మాటి మాటికి ఏడుస్తూ కలత పొంది ఇంద్రియాలు కలదై మనస్సు కలవరపడుతుండ తపిస్తా. ఆ పిన్నవాడి తండ్రి అయిన సాందీపుడు షడ్గుణ సంపత్తి గలవ దుఃఖాలు లోపల అణుచుకొని పిల్లవాడి చెలికాండ్రను ఎలా మావాడు స్నానాన్ని ఏ విధంగా చేశాడు, ఎలా వెళ్ళిపోయాడు అని స్నానం చేస్తున్న చెప్పిన మంత్రం చెప్పిన శ్లోకం చెప్పమని వాడు దాన్ని తాము చదువుకోవటం చేత మనస్సులోని కలవరాన్ని పోగొట్టి శ్లోకార్థాన్ని వ్యర్థం కాకుండా శ్రీకృష్ణుడు అనేవాడు రక్షిస్తాడు అని మాత్రం చెప్పి భార్యను ఓదార్చి చిరకాలం సుఖంగా ఉండ. ఓ రాజా, తర్వాత సూర్యుడి కొడుకైన వసుదేవుడు తన కొడుకులైన కృష్ణ బలరాముడు తన పురోహితి చేత తక్కి మిగిలిన బ్రాహ్మణుల చేత యథావిధిగా ఉపనయన సంస్కారాలు చేయి ఆ బ్రాహ్మణులకు దక్షిణగా బంగారు అలంకరింపబడి గోవునిచ్చి, అంతేకాక మునుపు బలరాముడు కృష్ణుడు పుట్టిన కంసుని చేత అపహరింపబడినవై తమ మనసులో దానం చెయ్యబడిన గోవులు ఎన్ని ఉన్నాయో వాటన్నిటిని వస్త్రాల చేత నువ్వు పువ్వులందల చేత అలంకరించినట్లు అలంకరిస్తూ బ్రాహ్మణులకు దానం చేయి. తర్వాత ఉపనయనం చేసి ద్విజత్వాన్ని దీక్ష వహించిన బలరామకృష్ణ యాదవులకు గురువై గర్గుడి వల్ల గాయత్రీ వ్రతాన్ని పొంది అన్ని విద్యలకు జన్మస్థానమైనవాడు, సర్వం గుర్తెరిగినవాడు, లోకానికి ప్రభువు, ఇతరులకు పొందశక్యం కాని నిర్మలమైన జ్ఞానాన్ని పొందుతున్నవాడు, రాజులై గురువుడి ఎంత విద్యాభ్యాసం చెయ్య కోరి దేశాంతరానికి అలా పోయి ఇంద్రియ నిగ్రహం కలవాళ్ళై
కాశీ చేరి అవంతి పట్టణంలో ఉంటూ సాందీపనుడు అను బ్రాహ్మణుని చేరి శ్లాఘింపదగిన అతడు తమ గురువు అయినటువంటి వృత్తిని అంటే శుశ్రూషను చేసుకోవాలనుకున్నవాడు ఆయన పాదాలు భక్తితో ఒత్తుతూ ఆయన దేవుడిలాగా ఇల్చి కొలుస్తున్నారు. మిగతాది రేపు.